మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడండి? ఏం మాట్లాడాడు? లాస్ట్ వచ్చేసి ఆ అమ్మాయి పోయిన రోజే మాట్లాడాడమ్మా. ఇక ఆ తర్వాత మాట్లాడలేదు. మాట్లాడలేదమ్మా. వాళ్ళ అమ్మతోటి మాట్లాడాడు. ఏమని వాళ్ళ అమ్మతోటి మాట్లాడాడు? మాట్లాడి ఏమని ఏంద్ర చెప్పాడు ఆ ఏం రోజు? చేస్తున్నారంటే మత్తమ్మ ఉన్నారు, వాళ్ళేమో పిల్లల్ని తీసుకొని పోమని చెప్తున్నాను నేను, వాళ్ళేమో మేము తీసుకోము ఇక్కడే ఉంటామని గొడవ పెట్టుకుంటున్నారు అని వాళ్ళ అమ్మకు చెప్పారు. ఇక అదే లాస్ట్ మాట్లాడింది. అవును. కనీసం మీరన్నా ఇట్లా జరిగిందని తెలిసిన తర్వాత మీరన్నా వచ్చి కొంచెం తనకి సపోర్ట్ చేయవలసిందేమోనండి. నేను కొంచెం 70 రోజులు ఆగేవాడేమో. ఉంచుకున్నానమ్మా. అప్పుడు వచ్చినాను, ఆ అమ్మాయి అటు పంపించినాను, ఈ పిల్లల్ని అటు తీసుకెళ్ళినాను, 70 రోజులు ఉంచుకున్నాను. నాకు ఇష్టం లేదని చెప్పినాను 100%. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగా చెప్పినాను, ఇదైతే కుదరదు, ఇతను కాదు ఇంకొకళ్ళతోటి పోతుంది అని చెప్పినాను. ఇంత చేసినా నేను వచ్చి ఇక్కడికి వస్తే వాళ్ళ నాన్నోళ్ళు ఉంటారు, మేము వస్తే ఇంక గొడవ కొట్లాటలే కదా. వాడే సర్దుకునే ఆలోచన ఉండే బాబు, మేము వస్తే కొట్లాడుకొని కేసులు ఇవన్నీ ఇది కదమ్మా. నచ్చకపోతే డైవోర్స్ తీసుకోవటము, బయటకు వచ్చేయటము, వదిలేయటము, నేను ఏదో ఒకటి చెప్పిన మా చేయవలసిందండి. బాబుకి, నేను చెప్పిన బాబు చెప్పిన వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ పెదనాన్నకి ఆమె చెప్పిన, చేసే పనులు నచ్చనప్పుడు చెప్పినాను ఇవ్వాల్సిందేనని చెప్పినాను. వాళ్ళు ఏం బతికిలాడారు, మా అమ్మాయి అట్ట చేయదు, ఇంక ఈసారి సెల్లు అవసరం లేదు, ఒక మూలన కూర్చుంటది, నువ్వు చెప్పినట్టు ఉంటుంది మరి సెల్ అని. ఇచ్చారా అప్పుడు? సెల్లు మళ్ళీ సెల్లు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇచ్చేశారు. ఆ అమ్మాయికి ఇచ్చారు, ఇంట్లో ఉంది. మొత్తం 19 పేజీల్లో మొత్తం నేను మాట్లాడింది మొత్తం బాబు రాసినమ్మా. నేను కొత్తగా కొత్తగా చెప్పేదేం లేదమ్మా. దాంతో పాటు ఈ పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ నాకు పంపాడమ్మా. ఇంకో పెన్ డ్రైవ్ వచ్చేసి ఎవిడెన్స్ ఇంట్లో ఉంది, బాచుపల్లి సీతారామరెడ్డి ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, పొలం డాక్యుమెంట్లు, ఇంటి డాక్యుమెంట్లు, తర్వాత కంపెనీ వచ్చేసి ల్యాప్టాప్, ఒక పెన్ డ్రైవ్ ఒకటి, తర్వాత క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, అన్ని ఎవిడెన్స్ కూడా నా దాంట్లో ఉన్నాయి. ఆడంలో పెన్ డ్రైవ్ లో ఉంది. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ మీకు ఎప్పుడు ఇచ్చాడు? తను చనిపోవడానికి ముందా? చనిపోవడానికి ముందు నాకు ఇచ్చాడమ్మా. ఎట్లా పంపించారా? అవునవును, నాకు పంపించాడు. మీ ఇంటికి పంపించారు? అవునవును, నాకు పంపించాడు. ఇంకోటి ఉందని కూడా ఇంట్లో రాశాడమ్మా. అన్ని ఇంట్లోనే ఉన్నాయి, అవన్నీ మిస్ చేశారమ్మా. ఇప్పుడు లేవైతే అవి మ్యాక్సిమం లేవనే. ఇంతమంది మీద అతను రాశాడు, తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఇంతమంది మీద అయ్యిందా? అయిందమ్మా. మరి అయితే ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు? మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇద్దరిని కూడా గంగిరెడ్డి సార్ని కలిసిన తర్వాత అరెస్ట్ చేశారమ్మా. అప్పుడు దాకా ఎవరు అరెస్ట్ చేయలేదు.